ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఇది ముగించడానికి 3 కండిషన్స్‌ను పెట్టారండి. అది కూడా రష్యా అండ్ పాకిస్తాన్ నాయకులతో జరిపిన చర్చల తర్వాత ఈ డిమాండ్స్‌ని ఎక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఏంటి ఆ 3 కండిషన్స్? ఫస్ట్‌ది రికాగ్నైజేషన్ ఆఫ్ ఇరాన్స్ లెజిటిమేట్ రైట్స్. ఇరాన్ అణు ఆయుధాలు, మిసైల్స్‌ని చేసుకోవచ్చు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని అమెరికా అండ్ ఇజ్రాయెల్ అన్నది గుర్తించాలి. ఎకనామికల్‌గా శాంక్షన్స్‌ని తీసేయాలి. సెకండ్ వన్ నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. ఫిబ్రవరి 28 నుంచి యూఎస్ఏ, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ యొక్క ఆస్తులు, మిలిటరీ బేసెస్, ఆయిల్ ఫీల్డ్స్, సామాన్య ప్రజలు కూడా చనిపోయారు. వీటిని నష్టపరిహారంగా వాళ్ళు చెల్లించాలి అని సెకండ్ కండిషన్ పెట్టారు. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ గ్యారంటీస్ అగెయిన్స్ట్ ఫ్యూచర్స్ అగ్రెషన్ ఫ్రమ్ ద యూఎస్ అండ్ ఇజ్రాయెల్. యూఎస్ అండ్ ఇజ్రాయెల్ ఫ్యూచర్‌లో ఇరాన్‌పై ఇటువంటి దాడులు చేయకూడదు, చెయ్యరు అని ఇంటర్నేషనల్ ఫార్మ్ గ్యారంటీస్ ముందు అంటే యూఎన్ ముందు లేదా రష్యా, చైనా ముందు వీళ్ళు పేపర్ మీద సైన్ అగ్రీమెంట్ చేసుకోవాలి. సో, ఇది ఈ 3 కండిషన్స్. అలానే ఇరాన్ స్పీడ్ బోట్స్ యూఎస్ఏ షిప్స్‌ని అటాక్ చేసింది. ఈ యుద్ధం ఇజ్రాయెల్‌కి ఇచ్చుంటే చాలా బాగా ఆపరేట్ చేసేది. ఇది పీకేస్తాను, అది పీకేస్తాను అని మధ్యలో వచ్చాడు. తొంగలు కాసి వెళ్ళిపోతున్నాడు. ఇన్ని రోజులు అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్‌లో షిప్స్‌ని ఎస్కార్ట్ చేస్తాము. ఇరాన్ నుంచి మేము కాపాడుతాము. మేము తురులము, మేము తోపులము అని చెప్పింది. ఇప్పుడు అమెరికానే తన్నులు కాసి వెళ్ళిపోతుంది. యూఎస్ఏ ఓన్డ్ సేఫ్ సీ విష్ణు ఆయిల్ ట్యాంక్ షిప్‌ని అలానే యూఎస్ఏ యొక్క జెఫ్రోస్ అనే గ్రీక్ కంపెనీది యూఎస్ఏ ఓన్డ్ షిప్ మీద దాడులు జరిపారండి. అది కూడా ఒక స్పీడ్ బోట్స్‌తో. దీన్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్‌లో నార్త్ సైడ్‌లో ఉన్న ఇరాకీ వాటర్స్ దగ్గర, ఇరాక్ బోర్డర్స్‌లో ఈ షిప్స్‌ని ధ్వంసం చేశారు. ఈ స్పీడ్ బోట్ అన్నది పేకాప్ లేదా జోల్ఫగర్ అని పిలుస్తారు. నార్త్ కొరియన్ టెక్నాలజీ ద్వారా ఈ షిప్స్ అన్నది తయారు చేసింది. గంటకి 300 కొందరని చెప్తున్నారు. గంటకి 100 స్పీడ్‌లో వెళ్తుందని చెప్పి. బోట్ స్పీడ్ ఏదైతే ఈ చిన్న బోట్ ఉందో రాకెట్స్‌ని అండ్ టార్పెడోస్‌ని క్యారీ చేయగలదు. మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. మీరు